తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం హస్తినకు చేరుకుంటారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న మంత్రులు శాఖల కేటాయింపుపై ఆయన అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పుపై కూడా తెలంగాణ సీఎం చర్చిస్తారు. ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేపట్టిన నేపథ్యంలో హైకమాండ్ ముందు ఈ అంశం ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరు ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. సో ఇప్పటికే నిన్న మంత్రివర్గ విషయంలో బాగా ముగ్గురికి మంత్రులకు స్థానం కల్పించారు. సో వారికి ఇంకా శాఖలు కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ బయలుదేరారు. సో ఏఐసీసీ పెద్దలు కలవనున్నారు. కొత్తగా కేబినెట్ లో తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపు, అదేవిధంగా పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన తేదీలను కూడా ఫైనల్ చేసే అవకాశాలు తెలుస్తుంది. సో ఈ రోజు మంత్రులకు శాఖలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి కొత్తగా మంత్రులకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాఖలు. సో ఆ శాఖల్లో ఇస్తారా లేకపోతే మరో శాఖలు ఇస్తారని మనం వేచాల్సిన అంశం ఉంది. సో ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ఎవరైతే మంత్రి పదవులు ఇస్తామన్నారో వారికి ఛాన్స్ దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎలా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో కొంతమంది లీడర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాఖలు అంటే ప్రధానంగా ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చిన వారికి ఏ శాఖలు కేటాయిస్తారని కాస్త ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. సీఎం వద్ద ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద విద్య, పురపాలక, అదేవిధంగా హోం, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశు వర్ధక శాఖ, న్యాయశాఖ, కార్మిక, మైనింగ్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖ పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. సో గడ్డం వివేక్ కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ ఎస్టీ సంక్షేమం, వకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇవన్నీ ఒక చర్చకు తొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రేపు 2 రోజుల పాటు అధిష్టానం పెద్దలను కలిసి మంత్రివర్గంలోకి వచ్చిన వారికి శాఖల కేటాయింపు, అదేవిధంగా అసంతృప్తులను ఏ విధంగా విజయించాలని పెనగా చర్చించిన సమాచారం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆలోపే తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు అందిస్తున్నారు. సో వాటిపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.